జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. డిజిటల్ పాత్ విత్ అజయ్. లర్న్ అండ్ గ్రో అండ్ మూవ్ ఫార్వర్డ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే మనందరికీ గుర్తొచ్చేవి చాలా తికమక పెట్టేవి అవే సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్. అవి చూడ్డానికి ఎంత కష్టంగా అనిపించినా సరే ఓ కరెక్ట్ పద్ధతి ఫాలో అయితే వాటిని సాల్వ్ చేయడం చాలా ఈజీ. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఒక లాజిక్ పజిల్ చూడగానే ఆ క్లూలన్నీ చూసి అబ్బో ఎక్కడ మొదలు పెట్టాలి, ఎటు వెళ్ళాలి అని ఒక చిక్కుల్లో పడిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఇది చాలా కామన్, ఎందుకంటే ఒకేసారి అన్ని క్లూస్ చూస్తే కన్ఫ్యూజన్ రావడం సహజమే. అసలు ఈ సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ ఏంటంటే ఇవి మన లాజికల్ థింకింగ్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి డిజైన్ చేసినవన్నమాట. అంటే ఇది జస్ట్ మనుషుల్ని కూర్చోబెట్టడం కాదు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఎంత ఎఫెక్టివ్గా అనలైజ్ చేసి ఒక ఆర్డర్లో పెట్టగలుగుతున్నామనేది ఇక్కడ పాయింట్. రైట్. అయితే ముందుగా ఈ పజిల్స్ అసలు ఎలా ఉంటాయో, వాటి బేసిక్ నేచర్ ఏంటో అర్థం చేసుకుంటూ ఈ పజిల్ అనే చిట్టడవిలోకి అడుగు పెడదాం. సో మన పనేంటంటే ఇలా సంబంధం లేనట్టుగా కనిపించే క్లూలన్నింటినీ ఒకచోట చేర్చి ఒక క్లియర్ లాజికల్ అరేంజ్మెంట్ని తయారు చేయాలి. చెప్పాలంటే ప్రతి క్లూ ఒక పజిల్ ముక్కలాంటిది, వాటన్నింటినీ సరిగ్గా కలపాలి, అంతే. ఓకే, పజిల్ని సాల్వ్ చేసే ముందు మనం ఎలాంటి గేమ్ బోర్డ్ మీద ఆడుతున్నామో అర్థం చేసుకోవాలి. అంటే ఈ పజిల్ స్ట్రక్చర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చూడండి, మనం కామన్గా చూసే అరేంజ్మెంట్స్ ఇవే. లీనియర్ అంటే ఒకే లైన్లో, సర్క్యులర్ అంటే ఒక టేబుల్ చుట్టూ, కొన్నిసార్లు రెక్టాంగిల్ లేదా ఒక బిల్డింగ్లోని ఫ్లోర్స్ లాంటివి కూడా వస్తుంటాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ప్రతి టైప్కి దానికి సొంత రూల్స్ ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా చాలా ముఖ్యం, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒక లైన్ అనుకోండి, లెఫ్ట్ రైట్ అనేవి ఫిక్స్డ్, వాటికి చివర్లుంటాయి. కానీ ఒక సర్కిల్కి అలా చివర్లుండవు గదా, అంత రిలేటివ్గా ఉంటుంది. అందుకే ఒకరి లెఫ్ట్ ఇంకొకరికి రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ పజిల్ని సాల్వ్ చేసే పద్ధతినే మార్చేస్తుంది. సరే, ఈ కాంప్లెక్స్ పజిల్స్ని సాల్వ్ చేయడానికి ఒక క్లియర్ పాత్ చూపించే కంపాస్ లాంటి ఒక స్టెప్ బై స్టెప్ మెథడ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. క్లూస్లో బేసిక్గా 2 రకాలుంటాయి, డైరెక్ట్ క్లూస్ ఇంకా ఇండైరెక్ట్ క్లూస్. ఏ లైన్ చివర్లో ఉన్నాడు అనేది ఒక డైరెక్ట్ క్లూ, ఇది మనకొక ఫిక్స్డ్ పాయింట్ ఇస్తుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి డైరెక్ట్ క్లూస్తోనే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఆ తర్వాత మిగిలిన ఇండైరెక్ట్ క్లూస్తో గ్యాప్స్ని ఫిల్ చేయాలి. సో అసలు సీక్రెట్ ఏంటంటే ఈ 5 స్టెప్స్ ఉన్న పద్ధతిని ఆర్డర్లో ఫాలో అవ్వడమే. ఫస్ట్ క్లూస్ అన్నీ చదివి అర్థం చేసుకోవాలి, తర్వాత ఒక డయాగ్రామ్ గీసుకోవాలి, తర్వాత ఒక్కో క్లూని అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అంత అయ్యాక ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఫైనల్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, అంతే. ఈ స్ట్రక్చర్డ్ అప్రోచ్ వల్ల ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. సరే, ఇదంతా థియరీ. ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ మెథడ్ని ఎలా వాడాలో చూద్దామా? ఒక ఎగ్జాంపుల్ పజిల్ తీసుకుని దాన్ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం రండి. రైట్, ఇక్కడ మన ముందు ఒక పజిల్ ఉంది. 8 మంది వ్యక్తులు, ఒక సర్క్యులర్ టేబుల్. అందరూ సెంటర్ వైపే చూస్తున్నారు. ఇచ్చిన క్లూజ్ ఆధారంగా వీళ్ళందర్నీ సరైన ప్లేసుల్లో కూర్చోబెట్టాలి. అదే మన టాస్క్. గుర్తుంది కదా, మనమెప్పుడూ అత్యంత ఖచ్చితమైన క్లూతోనే స్టార్ట్ చేయాలి. ఇక్కడ డి ఏకి ఎదురుగా ఉన్నాడు అనేది ఒక సాలిడ్ క్లూ. సో ముందుగా ఏని ఎక్కడొకచోట పెడదాం, వెంటనే దానికి ఆపోజిట్లో డి ప్లేస్ ఫిక్స్ అయిపోతుంది. ఇంకో క్లూ ఏంటి, ఏ ఎఫ్ మరియు జిఎం మధ్య ఉన్నాడు. సో వాళ్ళిద్దర్నీ ఏకి అటూ ఇటూ పెడదాం. చూసారా, మనకొక బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మిగిలిన క్లూస్తో ఈ గ్యాప్స్ని ఫిల్ చేద్దాం. ఈ డి పక్కనే ఉన్నాడు అంటున్నారు, అంటే డీకి లెఫ్ట్ లేదా రైట్లో ఎక్కడైనా ఈ ఉండొచ్చు. ఇంకో పాయింట్, బి ఏ పక్కనే లేడు. ఈ క్లూని కూడా మనసులో పెట్టుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాడుకుని కొన్ని పాసిబిలిటీస్ని ఎలిమినేట్ చేస్తూ అరేంజ్మెంట్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక ఫైనల్ క్లూ, హెచ్ సి పక్కన లేడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్లూ. చూడండి, మనం ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ వాడితే హెచ్కి సరిపోయే ఒకే ఒక ప్లేస్ మిగిలుంటుంది. అక్కడ హెచ్ని పెట్టేస్తే ఇక సి కోసం ఒకే ఒక్క స్పాట్ ఖాళీగా ఉంటుంది. ఆ ప్లేస్లో సిని పెట్టేయడమే, అంతే. పజిల్ సాల్వ్డ్. చూసారుగా, బేసిక్ మెథడ్ అయితే అర్థమైపోయింది. మరి ఈ పజిల్స్లో మాస్టర్ అవ్వాలంటే
దానికోసం కొన్ని ఎక్స్ట్రా టిప్స్ అండ్ ట్రిక్స్ ఇప్పుడు చూద్దాం. సాధారణంగా చేసే తప్పులు ఇవే. ముఖ్యంగా పక్కన లేడు లాంటి నెగటివ్ క్లూజ్ని అస్సలు ఇగ్నోర్ చేయకూడదు, అవి చాలా పవర్ఫుల్. అలాగే ఒకవేళ మనం వెళ్తున్న దారి తప్పనిపిస్తే భయపడకుండా వెనక్కి వచ్చి ఇంకో ఆప్షన్ని ట్రై చేయాలి, అంతేకాని అక్కడే స్టక్ అయిపోకూడదు. ఏ స్కిల్ అయినా సరే ప్రాక్టీస్ లేకపోతే రాదు. రోజూ కనీసం ఒక 10 నుంచి 20 పజిల్స్ సాల్వ్ చేస్తూ ఉంటే స్పీడ్ పెరగడమే కాదు, డిఫరెంట్ ప్యాటర్న్స్ని కూడా ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. సో ఫైనల్గా ఒక ముఖ్యమైన విషయం, వీటిని కేవలం ఎగ్జామ్స్లో మార్కుల కోసం చేసే పజిల్స్లా చూడొద్దు. ఇవి మన బ్రెయిన్కి ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్. కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ని తీసుకుని దాన్ని ఒక ఆర్డర్లో పెట్టి ఒక సొల్యూషన్ కనిపెట్టే మన ఎబిలిటీని ఇవి బాగా పెంచుతాయి. ఒక్కసారి ఆలోచించండి, ఇలా స్ట్రక్చర్డ్గా థింక్ చేసే విధానం కేవలం ఈ పజిల్స్కేనా? అస్సలు కాదు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నుంచి మన డైలీ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వరకు ఇలా లాజికల్గా ఆలోచించే స్కిల్ని మన జీవితంలో ఇంకా ఎక్కడెక్కడ వాడొచ్చో ఆలోచించండి.